నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మరో మాటండి వీడియోతో మీ ముందుకు వచ్చేసింది మీ చైతూమమ్మ. ఈ రోజు ఒక చిన్న మాటతో అయితే మీ ముందుకు వచ్చాను. ఇది ఎవరి స్టోరీ కాదు, నాకు అనిపించింది మీతో నేను షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. వచ్చేయండి మరి మన వీడియోలోకి. ఎవరి అంత్యక్రియలన పాల్గొన్నప్పుడు చనిపోయిన వాళ్ళ గమ్యస్థానానికి మనం తీసుకెళ్తున్నాము అని అనుకోవద్దు. ఆ మరణించిన వ్యక్తి మన గమ్యం ఏందో కూడా మనకు చూపిస్తున్నాడు అని మనం అనుకోవచ్చు. ఎందుకంటే ఇవాళ రేపు మనం డబ్బుల గురించి, అంటే ఈ ఆస్తి నాది, ఈ బంగారం నాది, ఆ బిల్డింగ్ నాది, ఈ జాగా నాది అని మనం కొట్లాడుకుంటూ జీవితంలోనైతే బతుకుతూ ఉంటాం. మనం చనిపోయినాక ఏవి మనతో రావు. ఇప్పుడు మీకు ఒక చిన్న కథ చెప్తా. ఒక మనిషి చనిపోయిన తర్వాత చేయాల్సిన కార్యక్రమాలన్నీ ఒక్కొక్కటిగా ఆ కుటుంబం వాళ్ళు చేస్తారు. అది ఎవరైనా సరే, మరణించిన తర్వాత ఎవరు మనకు తోడు రారు. మరణించినాక ఒక్కరమై పుట్టాలి, ఒక్కరమే చావాలి. పుట్టినప్పుడు మనం ఏం తెచ్చుకోలేదు, అలాగే చనిపోయినప్పుడు కూడా మనం ఏం తీసుకొని పోము. ఈ మధ్య జీవితమే గందరగోళంగా జరుగుతూ ఉంటుంది. ఆస్తుల కోసం, అప్పుల కోసం, పైసల కోసం, బంగారం కోసం, కుటుంబాలు, దోస్తులు అంటూ ఇట్లా ఎన్నో గొడవలు పెట్టుకుంటూ ఎంతో కష్టపడుకుంటూ బతుకుతాం. కానీ చనిపోయిన తర్వాత మన కుటుంబ సభ్యులు, మనిషి మరణించిన తర్వాత ఒక్కొక్కరు చనిపోయిన వాళ్ళ కుటుంబాన్ని ఓదారుస్తూ ఉంటారు. మెల్లిమెల్లిగా కొన్ని నీళ్లు తాగడం, తర్వాత ఓ 2 గంటల తర్వాత కొంచెం ఛాయ్ తాగడం, ఒక పూట అన్నం తినడం. ఒక రోజు ఇలా గడిచిపోతుంది. 2వ రోజు ఏడుస్తారు, 3వ రోజు ఏడుస్తారు, 4వ రోజు ఏడుస్తారు. తర్వాత ఎవరి పనులు వాళ్ళు మెల్లిమెల్లిగా చేసుకుంటారు. భర్త లేదా భార్య వాళ్ళ పనుల్లో వాళ్ళు కొంచెం మెల్లిమెల్లిగా చేసుకుంటూ ఉంటారు. పిల్లలు, అల్లుళ్ళు, కోడళ్ళు వాళ్ళ ఉద్యోగాలకి, వాళ్ళ పనులకు వాళ్ళు వెళ్ళిపోతారు. మెల్లిమెల్లిగా ఒక 10 రోజుల తర్వాత చిన్నగా నవ్వడం మొదలవుతుంది కుటుంబ సభ్యులు. ఒక నెల తర్వాత ఇంకా వాళ్ళ పనుల్లో వాళ్ళు చనిపోయిన మనిషిని కొద్దిగా మర్చిపోకుంటూ వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. చనిపోయిన మనిషినే తలుచుకొని చనిపోయిన వాళ్ళు ఉండరు. చనిపోయిన మనిషిని తలుచుకుంటూ బ్రతకని మనుషులు ఉండరు. మనమే చెప్తాం, చావు కార్యక్రమాలకు వెళ్ళినప్పుడు వాళ్ళ కుటుంబ సభ్యులకి ధైర్యం ఇచ్చి వస్తాం. చనిపోయిన వాళ్ళు ఎలాగో రారు, ఉన్న వాళ్ళ కోసమన్నా ఆలోచించండి, మీకోసం మీరు బ్రతకండి అని మనం చెప్తాం. ఇంకేంది, ఒక నెల రోజుల తర్వాత ఆస్తి పంపకాలు ఏమన్నా ఉన్నాయా, ఏమన్నా డబ్బులు వచ్చేది ఉన్నదా, పోయేది ఉన్నదా అని కుటుంబ సభ్యులు చర్చించుకుంటా ఉంటారు. పిల్లలకి కష్టపడి సంపాదించేది ఆస్తులు, అంతస్తులే కాదండి. బంధాల విలువ, బాధ్యతలు, కష్టం విలువ అన్నీ మనం తెలియజేయాలి. ఎందుకంటే రేపు మనం పోయినాక వాళ్ళు బతకాలి అంటే ఆస్తులు, అంతస్తులే కాదు ముఖ్యం. వాళ్ళు బాధ్యతగా ఉండడము ముఖ్యం, వాళ్ళు కష్టపడి బ్రతకడము ముఖ్యమే. కాబట్టి ఉన్నన్ని రోజులు సంతోషంగా, బతికినన్ని రోజులు కడుపుకు నచ్చింది తినండి, నచ్చినట్టు బ్రతకండి. అట్లా అని చెడు మార్గం కాకుండా మంచి మార్గంలో కష్టపడ్డ దాంట్లో ఎంతో అంత మీరు సంతోషంగా ఉండేలాగా చూసుకోండి. అంతేగాని హోటల్ కట్టాలి, ఆస్తులు పోగు చేయాలి, అందరితో గొడవలు పెట్టుకోవాలి, లేదు అంటే మనం చనిపోయిన తర్వాత పిల్లలు ఎట్లా, వాళ్ళకి ఆస్తి అంతస్తులు అన్నీ ఉండాలి. ఆస్తి అంతస్తులు కాదండి పిల్లలకు కావాల్సింది. పిల్లలకి ఎలాంటి కష్టం వచ్చినా ధైర్యంగా బతికే ధైర్యం మనం ఇవ్వాలి. కష్టం అంటే ఆ కష్టాన్ని ఎలా నెట్టుగా రావాలి అన్న తెలివిని మనం ఇవ్వాలి, అంత ఓపికను మనం ఇవ్వాలి. ఒక కష్టం వచ్చిందంటే తొందరపడి తీసుకునే నిర్ణయాలకి ఆలోచించి అడుగు వెయ్యాలి అన్నది మనం నేర్పియాలి. అంతేగాని ఇక నాకు ఓ బాబు ఉన్నది 10 ఎకరాలు సంపాదిస్తా అంటే మనం పోయిన తర్వాత ఆ 10 ఎకరాలు వాడు సోమరిపోతయ్యేది తెలియదు, మంచిగా బతికేది తెలియదు, ఆ 10 ఎకరాలతో వాడు చెడు మార్గంలోకి పోయేది తెలియదు. కాబట్టి మనం బతికినంత కాలం పిల్లలని మంచి మార్గంలో పోతున్నారా లేదా అనేది మాత్రం చూడండి. మరి వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.